నటి అనసూయ మళ్లీ రచ్చకెక్కారు. సోషల్ మీడియా వ్యతిరేకుల మీద నిప్పులు కక్కి ట్రెండింగ్లోకి వచ్చారు. ట్రోలర్ల సొసైటీని సంస్కరించడానికి ఎందాకైనా వెళ్తానట్టు శపథం చేస్తున్నారు. అయితే అనసూయ వాయిస్ మళ్లీ ఎందుకు వైరల్ అవుతున్నట్లు, ఆమె తాజా వేదనకు కారణం ఏమై ఉండొచ్చు? సోషల్ మీడియా నెగటివిటీతో కుంగిపోతున్నా, ఇక నా వల్ల కాదు అని 2 ఏళ్ల కిందట ఫైర్ బ్రాండ్ అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇది. అది ఎమోషనల్ అప్పీల్. 3 నెలల కిందటైతే ట్రోలర్లపై లీగల్ ఫైటే చేసిందామె. తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయంటూ అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపుల అభియోగాలతో ఫిర్యాదిచ్చి 42 మందిపై కేసు పెట్టించి సెన్సేషన్ అయ్యారు. బొజ్జ సంధ్యారాణి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీని కోర్టుకి ఇచ్చేశారు. కట్ చేస్తే అనసూయ చుట్టూ సోషల్ మీడియాలో ఇంకో చిచ్చు. ఇంగ్లీష్ భాషలో తనకి నచ్చని ఒకే ఒక్క పదం ఆంటీ అని చెప్పగానే చెప్పే ఫైర్ బ్రాండ్ అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుంది. ఇటీవల ఒక హోలీ ఈవెంట్ లో గెస్ట్ గా వెళ్లిన అనసూయని మైక్ అందుకోగానే ఒక్కసారిగా ఆంటీ ఆంటీ అంటూ కేకలు వేసింది అక్కడున్న కుర్రకారు. కాసేపు అసహనానికి గురైన ఫ్రస్ట్రేషన్ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగోలా ప్రోగ్రామ్ ని ముగించుకుని వెనక్కి వచ్చేశారు. ఈలోగా అనసూయ ఆంటీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల రియాక్షన్స్ తో కమెంట్ బాక్స్ నిండిపోయింది. కొందరైతే రీల్స్ చేసి నెట్లో వదిలారు. గతంలో కూడా అనసూయని సోషల్ మీడియాలో ఆంటీ అని సంబోధించడం పెద్ద రచ్చకే దారితీసింది. వయసుని బట్టి పిలవడం సరైంది కాదని నీతులు చెప్పినా ట్రోలింగ్ ఆగలేదు. ఇప్పుడు అదే ఆంటీ సౌండ్ డైరెక్ట్ గా వినాల్సి రావడం అనసూయని ఇబ్బంది పెట్టినట్లుంది. తప్పు చేసే వారిని వదిలేసి దాన్ని ఎదిరించే వారిని టార్గెట్ చేస్తారా అని అనసూయ పెట్టిన స్టేటస్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఇతరుల బాధలో కూడా వినోదాన్ని వెతికే వాళ్ళని సమాజం ఊరికే వదిలిపెట్టదు. విమర్శల్ని తట్టుకునే ధైర్యమే నన్ను నడిపిస్తోంది. ఎదిగే వాళ్ళని విమర్శించడానికి మీరెవరు అని శాపనార్థాలు పెడుతూ ట్రోలర్లపై మళ్లీ నైతిక దాడికి దిగారు అనసూయ. ఈ వివాదం ఇక్కడితోనే ఆగుతుందా, లేక ట్రోలర్లపై లీగల్ ఫైట్ చేసి మరికొన్నాళ్లు సాగదీస్తారా చూడాలి.